ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఏంటయ్యా ఎందుకు ఇంత ఎమోషనల్? అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో. साउंड ऊपर ले लो, बैठ गए अरे ऊपर दम है तो आजा. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్న. అబ్బో మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చిక్రి అనే పాటలో కూడా సామాన్లు అని ఒక పదం ఉందండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి చిక్రి పాటలో ఉన్న అభ్యంతరం లేని సామాన్ల గురించి చిన్మయ్య గారికి అనసూయ గారు, చిన్మయ్య గారే చెప్పాలి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు. అది ఈ పాట పాడింది ఎవరమ్మా? సోకుపళ్ళు అంటే ఏంటి? నాకు జాంపండు తెలుసు, అరటిపండు తెలుసు, రేగిపండు తెలుసు. సోకుపళ్ళు అంటే ఏంటి ఆవిడే చెప్పాలి, చిన్మయ్య గారు. ఏమైందా సప్పుడు చేస్తాను? సోకుపళ్ళే తిని వెన్ను పట్టి ఆరబెట్టై హని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది బుర్ర భూత. ఈ పాట పాడింది ఎవరమ్మా? చిన్మయ్య గారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అంటే ఉమెన్ లో ఉన్న బాడీ పార్ట్స్ ని ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క ఐటమ్ తో పోల్చడం, ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. డబ్బులు ఇస్తే ఎంతకైనా దిగజారుతారా? అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. మీరు చేసే పనులేంటి? యూత్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కాకపోతే దేనికోసం ఇటువంటి లైన్స్? సూపర్ బాబు. అది అడుగు, అలా అడుగు. వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు పాటలు పాడతావు, వెధవల్ని అట్రాక్ట్ చేయడం కోసం నువ్వు బూతులు మాట్లాడతావు. ఈ వెధవల్ని తయారు చేస్తున్నదే మీరు. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటది. ఆడది రేప్ చేసినా, మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకుని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా? చీడ పురుగులు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. మంచికి రోజులు లేవు సార్. ఒక అమ్మాయి అజ్ఞానంగా ఉంది, ఒక అమ్మాయి కట్టుబొట్టుతో ఉంది. ఇద్దరిని మీరు సమాన దృష్టితో చూస్తారా? అంటే అది డెఫినెట్ ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిని కొంత గౌరవిస్తారు. ఆ అమ్మాయిని చూడంగానే తన తల్లినో లేకపోతే అది పాయింట్. ఇప్పుడు పురాణ కాలంలో మనకి యుద్ధాలు ఎట్లా జరిగేటివి? ఆడవాళ్ళ కోసం జరిగేటివి. అదే ఒక చీర లాగితే సంథింగ్ ద్రౌపది కోసం అది ఉంది కదా. ఇప్పుడేమో కవర్ చేసుకోండి యుద్ధాలు అవుతున్నాయి బ్రో. ఇంక ఇడిచిపెడదాం అట్లాంటప్పుడు ఏం చేస్తావు? ఇంకా మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఎవరికి ప్రదర్శనలు?
సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? మీ మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. మండుతున్నట్టుంది. ఆలోచన చేయాలి, కనీసం ఏం చేస్తున్నాము, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవడం. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది, శృంగారానికి అశ్లీలానికి మధ్యలో. ఆ గీత చెరిగిపోతే అశ్లీలమైపోతుంది. శానిటైజర్ మర్చిపోయావా? డ్రెస్సే అంత. ఏం పర్లేదు, ఏం పర్లేదు. చూడు చూడు, అనసూయించుడు. ఏంటిది అది? నిన్ను చూస్తే కోడే ఆగట్లేదు. పొగడిగాలం మేము ఆగుతామా? అంటే ఆమె అటెన్షన్ తోపడానికి ఈ గ్యాప్ లో వచ్చే ఈ విధంగా శివాజీ ఈ విధంగా అన్నది, నేను ఒక ఫెమినిస్ట్ ని నేను సపోర్ట్ చేశాను మాట్లాడడానికి, తనైతే ఆ విధంగా మాట్లాడుతుందని చెప్పి నాకైతే అనిపించింది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. నేనెందుకు అందులో లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? హాయ్ ఆంటీ, మీతో ఒక డీల్ మాట్లాడడానికి వచ్చానంటీ, చెప్పమంటారా? అనసూయ రియాక్ట్ అవుతుంది. అనసూయ గారికి నేను ఒకటే చెప్తాను, చెప్పు. అన్నది నిన్ను కాదు అన్నది హీరోయిన్స్ ని. నువ్వు జస్ట్ సైడ్ క్యారెక్టర్. నువ్వు పెద్ద అమ్మే, ఒక ఆంటీ అందే అమ్మాయిల్ని. అసలు అమ్మాయిలంటే ఆంటీ ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఆంటీ ఏ డింబిరో డిండి ఆంటీ వచ్చిందిరో. హీరోయిన్లు అంటే సైడ్ క్యారెక్టర్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేటటువంటిది. నేను కూడా హీరోయిన్నే. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నీ శరీరం, నీ మొగుడు, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులకు చూపించుకో. ప్రతి ఒక్కడికి చూపిస్తే ఊరుకుంటారా? ప్రతి ఒక్కడికి చూపిస్తానికేనా నువ్వు పుట్టింది? మండుతున్నట్టుంది. మీ అమ్మ మీ నాన్న నీకు అందుకే ఇచ్చారా జన్మ? అమ్మ నీకు జన్మనిచ్చావు, నువ్వు ప్రతి ఒక్కరికి బొమ్మలు చూపించని ఇచ్చారా? లేదు కదా. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మిగతా వాళ్ళందరూ చాలా మంది యాంకర్స్ ఉన్నారు. ఇంతకు ముందు వచ్చినటువంటి అనితా చౌదరి లేదా, సుమా లేదా, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు వచ్చిన ఝాన్సీ లేదా, వీళ్ళందరూ కూడా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చారనమాట. నీ ఇష్టం అన్నప్పుడు నీ ఇంట్లో వాళ్ళ వరకే చూపించుకో. నీ భర్త, నీ కుటుంబ సభ్యులు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చూపించుకోవాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అంతేగాని నీకు ఉంది కదా బాడీ, నేను ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు షోలకి, ఈవెంట్లకి వచ్చావు అనుకో, నిన్ను కూడా ఏదైనా రేపటి రోజున జరిగితే ఎవరు బాధ్యులు కారు. ఎలా ఉంది? వర్ణించలేని బాధరా. ఫైర్ కదా, అలాగే ఉంటుంది మరి.